నెక్స్ట్ క్వశ్చన్ 76th క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేజ్. కాన్వెక్స్ మిర్రర్ తోటి ఫార్మ్ అయ్యే ఇమేజ్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ ఎన్లార్జ్డ్, సెకండ్ ఆప్షన్ డిమినిష్డ్, థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు? ఈక్వల్ సైజ్, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎట్లా ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్ తోటి ఫార్మ్ అయ్యే ఇమేజ్ ఎప్పుడు కూడా డిమినిష్డే ఉంటుంది, ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది, డిమినిష్డ్గా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 77 క్వశ్చన్ చూడండి. An object is placed at a certain distance on the principal axis of a concave mirror. The image is formed at a distance of 30 centimeters from the mirror. Find the object distance if the radius of curvature r is equal to 15 centimeters. ఏమన్నాడు? ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినట? సర్టన్ డిస్టెన్స్ ఎక్కడో పెట్టినాడు. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 అంటే v ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చినాడు. r ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 15 ఇచ్చినాడు. r ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చినాడు అంటే సో r ఈజ్ ఈక్వల్ టు 2f కదా. r ఈజ్ ఈక్వల్ టు 2f కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు r/2 అవుతుంది కాబట్టి 7.5 అవుతుంది. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్? యూని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఈ ప్రిన్సిపల్లో సైన్ కన్వెన్షన్ని ఆధారంగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ఆన్సర్ బి 10 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా? ఆన్సర్ ఎంత వస్తుంది? 10 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ 78 క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు స్పిరికల్ మిర్రర్స్ విల్ బి మెజర్డ్ ఫ్రమ్. సో మనం స్పిరికల్ మిర్రర్స్కి సంబంధించి ఏదైనా డిస్టెన్స్ని కనుక కొలవాలంటే ఎక్కడి నుంచి కొలుస్తా అని చెప్పండి? అన్నీ కూడా పోల్ నుంచే కొలవాలి. ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఇన్సిడెంట్ రేస్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్లోనే మనం కొలతను కనుక కొలిస్తే వీ షుడ్ టేక్ వాట్? పాజిటివ్. ఇన్సిడెంట్ రేస్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్కి ఆపోజిట్లో కనుక కొలిస్తే ఆ కొలతను నెగిటివ్గా తీసుకోవాలి. కానీ కొలవడం మాత్రం కంపల్సరీ ఎక్కడి నుంచి కొలవాలి? పోల్ నుంచి మాత్రమే కొలవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 79th క్వశ్చన్ చూడండి. ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ టు ఏ రియల్ ఇమేజ్ ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్. రియల్ ఆబ్జెక్ట్కి రియల్ ఇమేజ్కి మధ్య ఉండే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండే అవకాశం ఉంటుందో చెప్తారా? ఒకసారి చూడండి. లెట్ వి కన్సిడర్ వాట్ ఐఎమ్ టేకింగ్ వాట్? కాన్కేవ్ మిర్రర్ని తీసుకున్నాను. ఇది అవుట్ సైడ్ ఏమో కోటింగ్ ఉంటుంది, ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. దిస్ ఈజ్ ద పోల్, దిస్ ఈజ్ ఫోకస్ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు నాకు చూడండి, వెన్ ఎవర్ ఐ ప్లేస్ ద ఆబ్జెక్ట్, నేను ఆబ్జెక్ట్ని కనుక సి దగ్గర కనుక పెట్టినాను అనుకోండి, నాకు ఇమేజ్ ఎక్కడ వస్తుందో చెప్పండి? వెన్ ఎవర్ వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓన్లీ. ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే అంటే ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ కూడా ఎక్కడ వచ్చింది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వచ్చింది. ఇది ఇమేజ్ డిస్టెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ టు ఏ రియల్ ఇమేజ్ ఎంత ఉంది? రెండింటి మధ్య 0 డిస్టెన్స్ ఉంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ 0. ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 0. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి గో టు క్వశ్చన్ నెంబర్ 80కి వెళ్ళండి. వాట్ ఈజ్ ఆస్క్డ్ హియర్? ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 30, r ఈజ్ ఈక్వల్ టు 30. దెన్ ఈజ్ ఆస్క్డ్ f ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్పండి. ఇక్కడ r ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్ ఇచ్చినాడు, f ఈజ్ ఈక్వల్ టు అడిగినాడు. r ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్ ఇచ్చినాడు, ఏమడిగినాడు? f వాల్యూ అడిగినాడు. హౌ యూ విల్ ఫైండ్ అవుట్? సో వీ హ్యావ్ వన్ ప్రిన్సిపల్, దట్ ఈజ్ r ఈజ్ ఈక్వల్ టు 2f అనే ప్రిన్సిపల్ ఉంది కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? r/2 అవుతుంది, అంటే 30/2 అవుతుంది. 30/2 అంటే ఎంత వస్తుంది? 15 వస్తుంది. 30/2 అంటే ఎంత వస్తుంది? 15 రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? 15 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80కి ఆన్సర్ ఏంటి? 50. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి.